వెల్కమ్ టు AR6 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి. కుప్పంలో తిరుపతి గంగమామ జాతర ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమైన సుందరయ్య జీవితం దేశానికి ఆదర్శం. సిపిఎం. మత సామరస్యానికి ప్రతీక కద్దర్ లింగస్వామి ఉర్సు ఉత్సవాలు. ఇక వివరాల్లోకి వెళ్తే పాలకుర్తి మండలం తొర్రూరు విష్ణూరు గ్రామాలలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో తడిసిన ధాన్యపు రాశులను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తడిసిన వడ్లను కొనుగోలు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో ఇన్ని రోజులు వడ్లు కొనుగోలు చేయకుండా ఉన్నామా? 3 నెలల నుంచి వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎందుకు రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నించారు. అసత్యపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచేదని, తక్షణమే తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. బయట మార్కెట్ బోనస్ ఎక్కిండు అన్ని మరి మాయ మాటలు చెప్తారు కదా గెజ్జెక్కాడు. ఇప్పుడు సన్న వాటికి దొంగ మాట వచ్చినాయి పక్కన పోతుంది కాపలు కూడా వెళ్ళిపోయింది సార్. అప్పుడు ఎట్లుండే కేసీఆర్ ఇప్పుడు ఉన్నది మరి కేసీఆర్ అంతా తింటానే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎండాకాలం వస్తే మత్తాలు పోసే సార్. ఉగాది అప్పుడు మత్తాలు గొర్రెలకు లేవు గొడ్లకు లేవు మొత్తం ఇంటిపోయింది. పొలాలు కూడా ఎండిపోయింది. సగం దిగుబడి వచ్చింది సార్. సన్నోట్లకి ఇస్తాడట. తప్పుడు మాట అన్నిటికీ వడ్లు అన్నాడు కానీ వడ్లన్నాడు కానీ సన్నోట్లు దొడ్డోట్లు అని చెప్పలే కానీ వడ్లని అన్నాడు. వడ్లకు 500 బోనస్ ఇస్తానన్నాడు. ఇప్పుడు సన్నయ్య అని దొంగ మాట చెప్తాడు. అది ఎట్లా ఉంటుంది? దొడ్డు మన దగ్గర 90% దొడ్డు ఇవ్వండి. ఇచ్చిన దొడ్డువాటికి ఇచ్చి దొడ్డువాటికి ఇచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి అయితే. పక్కకు కర్నూలు నగరంలోని గాయత్రి సద్గురు దత్త పాలిక్లినిక్ లో నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరలను ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ మాట్లాడుతూ పేదరికంని రూపుమాపేందుకు సమాజంలో ధనవంతులు ముందుకు రావాలని, పేదలకు విద్య, వైద్య, ఆహారం అందుబాటులో ఉన్న సమస్యలను తొలగించేందుకు పాటుపడాలని వారు కోరారు. ఒకవైపు పేదరికం, మరోవైపు ఆకలి చావులు కనబడుతున్నాయని, సమాజంలో మార్పులు చేర్పులు చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ప్రస్తుత సమాజంలో నిరుపేదలు నిస్సహాయులు ఉన్నారని, వారికి విద్య, వైద్య, ఆహారం ఉచితంగా అందించేలా చూడాలన్నారు.
అవన్నీ ఇచ్చినాక మళ్ళీ నేను మాట్లాడినాక మళ్ళీ ఇస్తాను. ఇట్లా పట్టుకో కొంతసేపు ఇట్లా పట్టుకొని నిలబడండి ఇక్కడ. మళ్ళీ ఇస్తాను, అందరికి గ్యారెంటీ ఇస్తాను. ఇట్లా పట్టుకొని అక్కడ చూడు ఉండు, ఈ లైటింగ్ అంతా రెడీ. తోడ్పడవై దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని ఒక మహనీయుడు చెప్పిన విధంగా ఉడతా భక్తిగా నా చేతనైనంత సహాయం. అంటే మీరు చాలా బాటమ్ లేయర్స్ ఆఫ్ ది సొసైటీలో అట్టడుగున ఉండే ప్రజలు, వీళ్ళు నిస్సహాయులు, నిరుపేదలు. వీళ్ళు ఒక ధనవంతులుగా మారే అవకాశం లేకపోయినా కనీసం వీళ్ళు ఉండడానికి ఇల్లు, కట్టడానికి గుడ్డ, తాగడానికి నీరు, శుభ్రమైన నీరు వీళ్లకు లభించే విధంగా ఎంతో కొంత సహాయము ప్రతి ఒక్కరూ సమాజంలో చేయాలని. ముఖ్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఇది కేవలం గవర్నమెంట్ బాధ్యత, మాది కాదు అని చాలామంది సమాజంలో ధనవంతులు కోట్ల రూపాయలు సంపాదించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం ఇట్లా ప్రజల వైపు ఒక్కసారి చూసి, సపోజ్ ఈ ఊర్లో కర్నూలులో ఉండే 100 కోట్ల ఆస్తి పరులు ఎంతోమంది, ఒక 10,000 మందో ఎంతోమంది కూడా 2,000 మంది, 10,000 మంది, 20,000 మంది కూడా ఉంటారు. కానీ వాళ్ళంతా కూడా ఒకసారి ఆలోచించాలి. మేము కూడా ఏదన్నా కొద్దో గొప్ప ఇటువంటి ప్రజలకు ఏదో ఒక సహాయం మేము చేయాలని, వాళ్ళల్లో మానవత్వం ప్రజ్వరిల్లాలని నేను కోరుకుంటున్నాను. సమాజంలో ఇంకా మార్పులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. పేదరికం చాలా ఎక్కువ ఉంది. మనం ఎంతసేపు ఉన్నా కొన్ని విషయాలను చూపించుకుంటూ మనము ఎంతో అభివృద్ధి చెందినామని అనుకుంటున్నాము. కానీ నిరుపేద ప్రజలైతే మాత్రం రోజుకు ఎక్కువ అవుతున్నారు. వాళ్లకు అవసరాలు కూడా చాలా ఎక్కువ అయిపోతున్నాయి. వాళ్ళకు వైద్యం కూడా ప్రాబ్లం అవుతుంది, ఎడ్యుకేషన్ ప్రాబ్లం అవుతుంది, ఈవెన్ ఫుడ్ కూడా ప్రాబ్లం అయ్యి హంగర్ ఇండెక్స్ కూడా పెరుగుతూ ఉంది. సో ఇటువంటి పావర్టీ అలివియేషన్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ టేకప్ చేసేటప్పుడు కొన్ని ఎన్జిఓస్ కూడా రావాలి ముందుకు. అంటే మనం ఈ కంట్రీలో కూడా ఎన్జిఓస్ను అలో చేయాలి. ఎందుకంటే వాళ్ళకుండే ఒక్కోసారి వాళ్ళంతా మానవత్వము పెరిగిన వాళ్ళే ఎన్జిఓ స్టార్ట్ చేసి సహాయం చేయడం మొదలు పెడతారు. అదేవిధంగా లైక్ మైండెడ్ పీపుల్ కొంతమంది చేరి కూడా కొన్ని కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. సో అటువంటి వాళ్ళందరూ కూడా ఒక సంఘటితమయ్యి ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా నా చేతనైనంత సహాయము ప్రజలకు జీవితాంతం చేయాలని కోరుకుని నేను చేసే ఈ సాంఘిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్థానిక ఈ గాయత్రి ఎస్టేట్లో మా గురుదత్త పాలిక్లినిక్లో ఈరోజు నిరుపేద నిస్సహాయ మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కర్నూలు నగరంలోని సిపిఎం పార్టీ కార్యాలయం సుందరయ్య భవన్లో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సభ సిపిఎం పార్టీ న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగింది. ఈ వర్ధంతి సభకు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, సిపిఎం పార్టీ కర్నూలు జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి అంచిబాబు, సుందరయ్య స్ఫూర్తి కేంద్రం నాయకులు జేఎన్ శేషయ్య సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ ఉద్యమమే ఊపిరిగా ప్రజాసేవకు అంకితమై ఆడంబరాలకు ఆర్భాటాలకు దూరంగా ఉంటూ 6 దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితాన్ని గడిపిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని అన్నారు. యువజనులు సమీకరించి వయోజన విద్య నేర్పించడం మొదలుపెట్టాడు. గ్రామంలో పేదవాళ్ళకు వైద్యం కోసం ఎలాంటి ఖర్చు లేకుండా వైద్యం చేసే పని మొదలుపెట్టాడు. అంటే ఆ రకంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. అంటరాంతరానికి వివక్షత రకం ఆయన కామ్రేడ్ సుందరయ్య అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అందుకే నేను మీకు అందరికీ మనవి చేస్తున్నా, కొత్త తరం చాలామందికి సుందరయ్య జీవితం గురించిన పరిచయం ఉండకపోవచ్చు. ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వ్యవస్థాపకులు మధ్యల దినేష్ ఆధ్వర్యంలో ఖోదర్ఖని కళాకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధ్యల దినేష్ కళాకారులను గౌరవప్రదంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు తమ పాటలతో అందరినీ ఉత్తేజపరిచారు.
బతుకుల రాజన్న. ఆ తర్వాత పి మొదలి గారు, పి వెంకటరాజన్ గారు. అసలు మంచి గాయకుడు. ఇక వాడే పాట ఒకటి బాగా ఇష్టం కానీ ఇప్పుడు వాడలేకపోయాడు. ఎన్ని శిరస్సులు నేల రాలేదు. అంటే మొదట్లో 99 అంటే 1999లో సింగరేణి స్కూల్లో చదువుకున్నా నేను. అప్పుడు 10th క్లాస్లో అప్పుడే ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘంలో మరి అప్పుడు సామాన్య నేతృత్వంలోనే నేను విద్యార్థి సంఘంలో చేరడం జరిగింది. అప్పటి నుంచి కళలు అంటే నాకు అప్పుడే కొంచెం కొంచెం తెలుసుకున్నా. సామాన్య కానివ్వండి, లచ్చన్న, జాకబన్న, చీకటందన్న, వీళ్ళు సీనియర్లు అన్నట్టు. అదేవిధంగా మా నాన్నగారు కూడా కళాకారుడే. అంటే సింగరేణి ఉద్యోగం రానప్పుడు ఊర్లో పౌరాణిక సంబంధించినటువంటి వేషాలు కానివ్వండి, మా నాన్నగారు కూడా గాయకుడే. ఇందులో భాగంగా మనం వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వివిధ సంస్థలకు కూడా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ ద్వారా అనేక సన్మాన కార్యక్రమాలు గుర్తించడం జరిగింది. సామాన్యను అడగడం జరిగింది, అన్న మన దగ్గర కళాకారులు మరి నాకైతే అవగాహన లేదు, ఎంతమంది ఉంటారో, మీరైతేనే దాదాపు 50 సంవత్సరాల నుంచి పార్టీ వివిధ కళా సంస్థలు మీకు తెలిసిన వారు మిత్రులు ఉంటారు. అంటే తమ్ముడు నేను అవన్నీ ఏర్పాటు చేస్తా, నువ్వు ప్రోగ్రామ్ డేట్ అంతా ఫిక్స్ చేయంతో వాస్తవానికి దాని వెనుక ఇది కష్టం అంతా సామాన్యనే. ఎందుకంటే దాదాపు ఒక 15 రోజుల నుంచి మొత్తం టీము మెంబర్స్ను ఇవన్నీ కూడా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ వాళ్ళు కూడా వారం రోజుల నుంచి దీని కార్యక్రమాల నిర్వహణ మన మేదర్సీన్ అన్న, చందు యాదవ్, అదేవిధంగా మన రమేష్ అన్న, లెనిన్, నరేంద్ర తమ్ముడు వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్ని నిర్వహించాలని చాలా కష్టపడడం జరిగింది. ఈ పుట్టినరోజు మీరందరూ నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరిన్ని సేవా కార్యక్రమాలు అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల మీద పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ కళాకారులందరికీ వచ్చేసినందుకు పేరు పేరున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి. తిరుపతి గంగమామ జాతర ప్రాంతాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మణికంఠ చందులు గంగ జాతరకు పటిష్ట బందోబస్తు, గంగా జాతరను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని అన్నారు. రోడ్లపై దుకాణాలు ఏర్పాటు చేయకూడదు. ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఎటువంటి స్టేజ్ కార్యక్రమాలు, బాణ వేడుకలు అనుమతి లేదు అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కుప్పం డీఎస్పీ శ్రీనాథ్, సిఐలు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు.
సైడ్ వచ్చింది. ఓం సంజ్ఞానం ప్రజ్ఞానం ప్రజ్ఞానం జ్ఞానవతి జ్ఞానతో సంకల్పపాన ప్రకల్పపాన ఉపకల్పపానమపకృత్సం వృత్తం తేజాపసీయ ఆయుః సంభోపన్ భోగన్ చిత్తకేత ప్రమాణాభ సంభారే జ్యోతిష్మాగస్తే తస్మానాగరగ్రస్తవన్న వితవన్న రోచనా రోచనా శోభన శోభమాన కళ్యాణ. కిందకి దింపుదానే సార్ అమ్మాయి ఈ పూజారు కంపెనీ మెంబర్స్ అంటే అది కనపడాలి కదా, ఏం జరుగుతుందో మనకు కనపడకపోతే ఎన్ని పెట్టిన ప్రయోజనం ఉండదు కదా. ఈ లొకేషన్ ఎక్కడ పెడతా ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్కిపండ్ల నరహరి ఐఏఎస్ ఆదేశాల మేరకు ఆలయ ఫౌండేషన్ కోర్ వాలంటీర్ కొమ్ము హరీష్ స్మారకార్థం తలసేమియా చిన్నారుల కోసం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదానం నిర్వహించి 47 యూనిట్ల బ్లడ్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండేషన్ సభ్యులు కన్నం వెంకటేష్, పర్కిపండ్ల రామ్, తువ్వ శ్రీకాంత్, ఇట్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన కూడా ఉండాలి. సేవా కార్యక్రమం గుర్తుండిపోయేలాగా ఉండాలని నరహరన్న ఆదేశాల మేరకు మా గోదావరికరి బసంత్ నగర్ మెంబర్స్ అందరూ కూడా తలసేమియా చిన్నారులకు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసి కరోనాలో అందించిన సేవలు మాత్రం మర్చిపోలేనివి. మా ఆలయ ఫౌండేషన్లో హార్డ్ వర్కింగ్ కోర్ వాలంటీర్ ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన రక్తదాతలకు మరియు కృష్ణనగర్ వాసులకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఆలయ సీనియర్ వాలంటీర్స్ అయితే శివకుమార్, కన్నం వెంకటేష్, కీర్తి నాగార్జున, బిఎంఎస్ సతీష్, అరవింద్, కన్నం తిరుపతి, మల్క రామస్వామి, 92 బ్యాచ్ మిత్రులు మిట్టపల్లి రాజేందర్ గారు అందరూ కలిసి
తువ శ్రీకాంత్ అందరు కలిసి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరికిపండ్ల రామన్న, ఆవుల రంజిత్. సో ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు. రైట్. కొమ్ము హరీష్ అతని యొక్క 11వ రోజు ఇవాళ ఇక్కడ జరుపుకుంటున్నాము. దానికి ఆలయ ఫౌండేషన్ తరఫున ఇవాళ మెగా బ్లడ్ క్యాంప్ కూడా ఇక్కడ అరేంజ్ జరిగింది. కొమ్ము హరీష్ గత చాలా సంవత్సరాల నుంచి ఆలయ ఫౌండేషన్లో చాలా కోర్ మెంబర్గా ఉంటూ మా బసంత్ నగర్లో ఎన్నో సేవా కార్యక్రమాలు, ఇటు విద్యా, వైద్య, ఉపాధి రంగాలలో ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ చేసిన అందులో కీలక పాత్రగా అతను పోషిస్తూ మొన్న ఒక 3 నెలల క్రితం కూడా మా ఒక ఆలయ ఫౌండేషన్ శంకర విజన్ సెంటర్లో అతనికి ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా మేము తీసుకోవడం జరిగింది. ఆ హాస్పిటల్లో కూడా అతను ఎంతో అంటే ఒక సొంత హాస్పిటల్ లెక్క అతను చాలా మంచిగా జాగ్రత్తగా వచ్చిన పేషెంట్ వాళ్ళతోని కానీ, హైదరాబాద్ తీసుకుపోయేటప్పుడు పేషెంట్లతో కానీ అసలు నాది హాస్పిటల్ లెక్క మెదులుతూ, అసలు నేను కూడా అబ్బా హరీష్ ఉన్నాడు కానీ నేను హాస్పిటల్కి పోయే అవసరం లేదు, అంతా అతనే చూసుకుంటున్నాడు అనే ఒక తరుణంలో ఆ భగవంతుడు అతన్ని ఇలా చేసుడుగా మాకు చాలా బాధాకరము. కాబట్టి అతని ఆత్మ శాంతించాలి. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ అన్నకు కూడా ధైర్యం తేవాలని మా ఆలయ ఫౌండేషన్ అందరి తరఫున, శ్రీ పరికిపండ్ల నరహరి తరఫున మేము అతనికి వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ ఇవాళ ఈ యొక్క బ్లడ్ క్యాంపు కూడా విజయవంతంగా ఇప్పటివరకు 30 యూనిట్లు దాటిపోయింది. అతని యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క పెద్ద ప్రోగ్రాం చేస్తున్నాము. కావున మా ఆలయ ఫౌండేషన్ తరఫున అతనికి మళ్ళొకసారి ఆత్మ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఆలయ ఫౌండేషన్ కోర్ మెంబర్ అయినటువంటి హరీష్ మన మధ్య లేడు. దానికి ఎంతో బాధతో. హరీష్ బసంత్ నగర్లో చాలా యాక్టివ్గా ఆలయ ఫౌండేషన్లో ఉండేవాడు. మా అందరికీ ఫౌండేషన్ మెంబర్స్ అందరికీ సొంత తమ్ముళ్ళలాగా అన్న అంటూ మమ్మల్ని పలకరిస్తూ ఏ పని చెప్పినా మా ఫౌండేషన్ యాక్టివిటీస్ చాలా హుషారుగా చేసేవాడు. భగవంతుడు అతనికి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాను. హరీష్ స్మారకార్థం ఈరోజు బసంత్ నగర్లో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం, ఇప్పటివరకు ఒక 50 యూనిట్ల వరకు బ్లడ్ కలెక్ట్ చేయడం, రక్తదానం చేసిన వాళ్ళందరికీ కూడా రక్తదాతలకు పేరు పేరున ధన్యవాదాలు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలంలో కథలింగస్వామి ఉర్సు ప్రారంభం. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు కౌతాలంలో వెలిసిన శ్రీ జగద్గురు కథలింగస్వామి ఉర్సు ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దర్గా ధర్మకర్త మున్నా పాషా చిస్తీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకంగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు కాదర్లింగ సాహెబ్ దర్గా క్షేత్రం అని అన్నారు. ఆదివారం సమాధి సుగంధ ద్రవ్యాలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సోమవారం పుష్పముత్యాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధం వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం ఉర్సు ఉత్సవాల భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు. అదోని సిరుగంప, బళ్ళారి, రాయచూరు, మన్వి పట్టణాల నుంచి భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. సాయంత్రం 5 గంటల తర్వాత స్పెషల్ పూజ పెట్టినాము. అందరూ ఆయనతో ఆ పూజ తర్వాత సాయంత్రం 7 గంటల నమాజ్ తర్వాత అన్నదానం కూడా ఉంది. భక్తాదులతో అందరూ వచ్చి, శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదములు. శ్రీ 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 జగద్గురు కాదర్లింగ స్వామి కౌతాలం వారి 11వ పీఠాధిపతి అయిన నేను సయ్యద్ షా జైనుల్ ఆబిదీన్ హుసేని చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు అల్మారూఫ్ సయ్యద్ మున్నా పాషా చిస్తీయుల్ ఖాద్రీ లింగ్బన్ జగద్గురు కౌతాలం భక్తాదులందరితో మనవి, అందరూ వచ్చి తాత దర్శనం పొంది ఆశీర్వాదం పొందాలని చెప్పి అందరితో మనవి. ధన్యవాదములు. నాకు లెసన్ నాకు కంటిన్యూ కర్దే 9 TV
और MG90 उनका, साथ साथ में ना लोकल जितने भी पेपर के जितने भी पेपर वाले हैं उन सब का, हर एक कौतालम में जितने भी पेपर वाले हैं उन जर्नलिस्टों का, उन सब का भी शुक्रिया अदा करता हूँ। हर साल की तरह इस तरह भी उन्होंने हर वक्त हमारे पेपर में नाम डाल के हजरत का नाम डालते हैं और हजरत के बारे में तारुफ डालते हैं। उनका सबका हर एक पेपर वालों के साथ साथ 9 TV और MG9 TV उनका भी शुक्रिया अदा करता हूँ। जज़ाकल्लाह खैर। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.